ప్రీవియస్ వీడియోకి మనం కంటిన్యూషన్లో ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ద స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ కాల్డ్ ఆంకాలజీ. క్యాన్సర్ స్టడీని ఏమంటామంటే మనం మెడికల్ టర్మినాలజీ ఆంకాలజీ అంటాం. ఎందుకంటే దీని బేసిక్స్ మనకు తెలిస్తే మనం హౌ టు ప్రివెంట్ అనేది తెలుస్తుంది. ఎర్లీగా ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలో తెలుస్తుంది. The most cancers in the world are lung, prostate, colon and rectum. They are the most common cancers in the total world itself. In India, the three most common causes are in women of cervical cancer, breast cancer and esophageal cancer. And in men, మనం ఆడవాళ్ళలో కామన్గా వచ్చేది సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా రావచ్చు. అదే అండ్ మెన్లో పురుషుల్లో ఎక్కువ వరకు హెడ్ అండ్ నెక్ రీజన్లో అంటే హెడ్ తల భాగంలో కానీ నెక్ భాగంలో కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ వరకు ఉంటుంది. ఓవర్ 1/3 ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ ఎఫెక్టెడ్ వరల్డ్ వైడ్. వాట్ ఈస్ క్యాన్సర్? అసలు క్యాన్సర్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. మామూలుగా సెల్ ఒక సర్టెన్ స్టేజ్ వరకు వచ్చేసి సెల్ అనేది డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం పీరియడ్ తర్వాత చనిపోవడం జరుగుతుంది. కానీ ఇందులో ఏమవుతుందంటే పర్పస్లెస్ గ్రోత్, అంటే దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతూనే ఉంటుంది. సెల్ గ్రోత్ అనేది అవుతూనే ఉంటుంది. నార్మల్గా కంట్రోల్ కాదు. నార్మల్గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కంట్రోల్ కావాలి. గ్రోత్ అనేది కంట్రోల్ కాకుండా క్యాన్సర్ సెల్ అనేది డివైడ్ అవుతూనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతూనే ఉంటాయి. పెరిగి ఒక పర్టికులర్ ఏరియాలో పెద్ద గ్రోత్ లాగా కనబడుతుంది. పక్కకి ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది. బ్లడ్లో కానీ దాని ద్వారా కానీ లింఫాటిక్స్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. దిస్ బికమ్ లార్జ్ అండ్ ది కెన్ కాజ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. మనకి ఎక్కడెక్కడ మొత్తం లోకల్లో ఉంటే ఎట్లా లోకల్ ప్రెషర్ సింప్టమ్స్ కావచ్చు, బ్లడ్లో ద్వారా వెళ్తే ఎట్లా ఉంటుంది, లింఫాటిక్ ద్వారా ఎట్లా ఉంటుంది, బోన్ స్ప్రెడ్ ద్వారా ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రకంగా దాని ఇంపాక్ట్ అని చూస్తుంటుంది. క్యాన్సర్ సెల్స్ యూజ్ అప్ బాడీ న్యూట్రియంట్స్ అండ్ ఇంప్రూవ్ ది నార్మల్ సెల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎనర్జీ. క్యాన్సర్ సెల్స్ మరి దాని ఫుడ్ ఆహారం ఇట్లా పక్కన ఉన్న సెల్స్ నుంచి గుంజుకుంటూ ఉంటుంది, మనం లాక్కుంటూ ఉంటాం అన్నమాట. ఆహారం అంతా పక్కన ఉన్న సెల్స్ ఇఫ్ ఆన్ సర్ఫేస్ దే కెన్ కాజ్ డిస్ఫిగర్మెంట్ అండ్ అల్సరేషన్. ఇప్పుడు బాడీలో ఉంటే ఒక రకంగా ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ మీద ప్రెషరైజ్ చేయడం అట్లా చేస్తుంది. అదే సర్ఫేస్ రీజన్ అంటే బాడీ పైన కనబడేది ఇట్లా శరీరం పైన కనబడుతుంది కదా, అప్పుడు ఏంటంటే ఆ గ్రోత్ పైన ఇట్లా ట్యూమర్ లాగా బయటకు వస్తుంది. ఒక్కోసారి ట్యూమర్ సైజు ర్యాపిడ్గా గ్రో కావడం, తర్వాత దానిపైన అల్సర్ కావడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇనిషియల్గా పెయిన్లెస్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ అట్లా అల్సర్ అయినప్పుడు కానీ అట్లా పెయిన్ఫుల్గా కూడా ఉండొచ్చు. దేమే అబ్స్ట్రక్ట్ బ్లడ్ వెజిల్స్, ఇంటెస్టైన్స్, ఎయిర్వే, ఫుడ్ పైప్, ఎక్కడెక్కడ ఏరియా ఎక్కడ గ్రోత్ ఉంది దాని పక్కన ఉన్న ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడి అట్లా దాని మీద ప్రెషర్ పడుతూ ఏమవుతుందంటే వాటి అబ్సర్వ్ చేస్తాయి. వాటి ఫ్లో బ్లడ్ వెజిల్స్ మీద పడితే బ్లడ్ ఫ్లో అబ్సర్వ్ పడుతుంది. విండ్ పైప్ మీద పడితే గాలి తీసుకునే లారిక్స్ కానీ ట్రాక్ అట్లా అడ్డం పడుతుంది, దానికి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఫుడ్ పైప్ లైక్ ఈసోఫేగస్, స్టమక్ కానీ అట్లా పడితే దాని ప్రెషర్ సింప్టమ్స్ అనేది కనబడుతుంది. దే మే సీక్రెట్ సమ్ హార్మోన్స్ లైక్ సబ్స్టాన్సెస్. కొన్ని హార్మోన్స్ సీక్రెట్ చేసే ట్యూమర్స్ కూడా ఉంటాయి. దానివల్ల కొంతమందికి ఫీవర్ కానీ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ లైక్ అట్లాంటివి కూడా వస్తాయి. తర్వాత ఇట్ మే స్ప్రెడ్ టు డిస్టెంట్ ఆర్గన్స్ అండ్ కాజ్ ఆర్గన్ ఫెయిల్యూర్. డిస్టెంట్ ఆర్గన్స్ అంటే మనం లోకల్లోనే కాకుండా మనకు డిఫరెంట్ ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. త్రూ బ్లడ్ వెజిల్స్ కానీ త్రూ లింఫాటిక్స్ ద్వారా కానీ స్ప్రెడ్ అయిపోయి ఒక దగ్గర ట్యూమర్ స్టార్ట్ అవుతుంది, కానీ వేరే ఒక దగ్గర సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఆ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ లోపల ప్రివెంట్ చేస్తుంది. అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి? మనకు 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి, బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే ఎట్లా ఉంటుందంటే, మ్యాలిగ్నెంట్ అంటే ర్యాంపెడ్గా గ్రోత్ ఆగకుండా గ్రోత్ అవుతూనే ఉంటుంది. బినైన్ ఏంటంటే సర్టెన్ స్టేజ్ తర్వాత ఆగిపోతుంది. సో బినైన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్మ్లెస్ ఉంటుంది. మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ అనేది చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్? టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే ఒక్కొక్క టైప్ చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మనకు బాడీలో. అయితే ఒక్కొక్క ఏ ఆర్గాన్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది దాన్ని బట్టి మనకు క్యాన్సర్స్ టైప్స్ అనేది మనకి అడినోకార్సినోమా లైక్ ఇంటెస్టైన్స్లో వచ్చినట్టు కానీ, స్క్వామస్ సెల్స్ కార్సినోమా లంగ్స్లో వచ్చినట్టు కానీ, ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా లైక్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్, అట్లా ఒక్కొక్క ఆర్గాన్కి వచ్చినట్టు ఒక్కొక్క. సపోజ్ మజిల్ కనెక్టివ్ టిష్యూస్ లైక్ మజిల్స్ కానీ బోన్స్ కానీ ఫ్యాట్ కానీ వచ్చినప్పుడు దాన్ని సార్కోమా టైప్ ఉంటుంది, ర్యాంపెడ్గా పెడుతుంది. లింఫోమా అండ్ ల్యూకేమియాస్ లైక్ అవి కూడా మనకి ఏంటంటే బ్లడ్లో ఉండే క్యాన్సర్స్ మనం లింఫోమా కానీ లైక్ అట్లా ఉంటుంది. ద కాజెస్ ఆఫ్ క్యాన్సర్స్, అసలు కాజెస్ ఏంటి? ద ఎగ్జాక్ట్ కాజ్ మనకు ఎగ్జాక్ట్ కాజ్ అనేది మనకు తెలియదు.
అయితే చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. చాలా రకాల క్యాన్సర్స్లో ఎగ్జాక్ట్ కాదనేది తెలియకపోవచ్చు, కానీ ప్రిడిక్షన్ చేయొచ్చు మనం. ఎట్లా లైక్ ఏంటంటే ఆక్యుపేషనల్ ఫ్యాక్టరీ, కొన్ని రకాల ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ, లేకపోతే ఆస్బెస్టాస్ రేడియేషన్ కలిగించే ఫ్యాక్టరీలలో పనిచేసే వాటికి ఆక్యుపేషనల్ డిజార్డర్స్ 4% ఆఫ్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా చాలా ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ 2% ఉంటుంది. రేడియేషన్ ఎక్స్పోజర్ లైక్ సిటీ స్కాన్, ఒక సిటీ స్కాన్ ఎక్స్పోజర్ వల్ల మనకు ఒక 1000 ఎక్స్రేస్ ఇలాగా దానికి ఎక్స్పోజర్ ఉంటుంది. అట్లాంటి రిపీటెడ్ వరకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డైట్లో ఫుడ్ ఫ్యాక్టర్స్ కూడా, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, లేకపోతే అడల్టెడ్ ఫుడ్ కానీ, వాటి వల్ల కూడా వస్తుంది. తర్వాత టొబాకో ఇస్ మెయిన్ కాజ్, వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. 30% టొబాకో వల్ల కూడా వస్తుంది. కొంతమందికి సన్లైట్ వల్ల కూడా వస్తుంది. లైక్ మెలనిన్ పిగ్మెంటేషన్ లేదు తక్కువ ఉన్న వాళ్ళలో, ఇది ఆస్ట్రేలియన్ పీపుల్ లైక్ సన్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయితే ఇట్లా వస్తూ ఉంటుంది. కొన్ని అదర్ కాజెస్, కొన్ని వైరస్లు కూడా, హెచ్పివి వైరస్ లాంటివి కొన్ని వైరస్ల వల్ల కూడా మనకు క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత ఏజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, మన పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఏజ్ ఈవెన్ బేబీ కెన్ బార్న్ విత్ క్యాన్సర్ ఇట్లా ఉంటుంది. సర్వైవల్ అండ్ క్యూర్, డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ మీన్ డెత్ వారెంట్. ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే చచ్చిపోతారా అనేది ఏం లేదు. మనకు దానికి ట్రీట్మెంట్స్ మోడాలిటీస్ ఉన్నాయి. సో డోంట్ వరీ అబౌట్ ద cancers. Cancers can be cured if detected early, and large number of patients survive several years. ఎర్లీగా మనం గుర్తుపడితే 100% మనం సేవ్ చేయవచ్చు. స్ప్రెడ్ ఈజ్ నాట్ ఏ కంటేజియస్. లైక్ ఇట్లా మనం ముట్టుకుంటే వచ్చేది కాదు క్యాన్సర్ అనేది మనం ముట్టుకుంటే ఇట్లా వచ్చేది కాదు. ఇది దాని అపోహ ఉండకూడదు. కానీ టచ్ చేయడం వల్ల కానీ ఇట్లా చేయడం అట్లాంటివి ఏమి ఉండదు. యూజ్ ఆఫ్ నైఫ్, పీపుల్ ఫీల్ దట్ యూజ్ ఆఫ్ నైఫ్ ఫర్ బయాప్సీ ఆర్ సర్జరీ కెన్ స్ప్రెడ్స్ క్యాన్సర్. ఇప్పుడు మనం బయాప్సీ తీస్తాం, దానివల్ల స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే ట్రూకట్ బయాప్సీ కానీ, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అట్లాంటివి కొంతమందికి అపోహలు ఉంటాయి. అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. బయాప్సీ అనేది మనకి ఏంటంటే ఇది ఎసెన్షియల్ టు డయాగ్నోస్ మోస్ట్ క్యాన్సర్స్. మనం ట్రూకట్ బయాప్సీ కానీ చేస్తాం కదా, ఆ బయాప్సీ చిన్న శాంపిల్ ముక్క తీసుకొని అండర్ మైక్రోస్కోప్ కింద పెట్టుకుంటే మనకు క్యాన్సర్ ఉందా లేదా అని క్యాన్సర్స్ సెల్ హైపథాలజిస్ట్ వాళ్ళు గుర్తుపడతారు. కానీ మనం దాని రిపోర్ట్ బేస్డ్గా మన ట్రీట్మెంట్ ఐఎమ్ జనరల్ సర్జన్, జనరల్ సర్జన్. సో యూ కెన్ క్యూర్ ద డిసీజ్ ఇఫ్ యూ కమ్ అట్ ఎర్లీ స్టేజ్. ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్స్, వాట్ ఆర్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ఇంపార్టెంట్. లైక్ మనకు సడన్గా బోవెల్ హ్యాబిట్స్ కానీ, బ్లాడర్ హ్యాబిట్స్ కానీ చేంజ్ అయినాయి, ఇట్లాంటి వాటిల్లో డాక్టర్ దగ్గర రావడం. సడన్గా ఎసోర్ దట్ డస్ నాట్ హీల్, అంటే గొంతు నొప్పిగా వస్తుంది, హీల్ కావట్లేదు, వాయిస్ చేంజ్ అవుతుంది, మళ్ళీ నార్మల్కి రావట్లేదు. అట్లాంటివి అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ ఎక్కడ నుంచి, లైక్ మోషన్స్లో బ్లీడింగ్ కావడం కానీ, నోస్లో బ్లీడింగ్ కావడం కానీ, ఓరల్ క్యావిటీ నుంచి బ్లీడింగ్ కావడం కానీ, కాఫ్ నుంచి వచ్చి బ్లడ్ వచ్చినప్పుడు స్ఫూటంలో అట్లాంటి అన్యూజువల్గా జరుగుతుంది. అట్లాంటప్పుడు మనం ఇన్స్టెంట్గా రావాలి. థిక్కెనింగ్ ఆర్ లంప్ ద బ్రెస్ట్ ఆర్ ఎల్స్వేర్, ఇప్పుడు మనకు గడ్డలు, బ్రెస్ట్లో గడ్డలు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా పాల్పేటర్ మెథడ్ కానీ, ట్రూకట్ బయాప్సీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలింగ్, కొంతమందికి మింగడంలో కష్టం అవుతుంది, ఈసోఫేగస్ క్యాన్సర్ వల్ల అనుకోండి. ఈవెన్ ఫస్ట్ ఫీడ్స్ ఎక్కువ తీసుకోవడం, మింగలేకపోతున్నాం అనమాట. అట్లాంటి చేసినప్పుడు కూడా మనం ఎండోస్కోపీ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఎండోస్కోపీ బయాప్సీ చేసి ఆబ్వియస్ చేంజెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ వాటర్ మూల్, మన దగ్గర చిన్న మచ్చలు ఉంటుంటాయి శరీరంకి, చిన్నప్పటి నుంచి మొక్కలు అవి సడన్గా పెరగడం కానీ, అల్సర్ కావడం కానీ, దాని నుంచి బ్లీడింగ్ కావడం కానీ, అట్లాంటివి ఉన్నప్పుడు కానీ అట్లాంటివి మనం ఇమీడియట్గా డాక్టర్ నైలింగ్ కాఫ్ ఆర్ హోర్స్నెస్ ఆఫ్ గొంతు మారడం కానీ, కాఫ్ ఇస్తానే ఉంటారు రిపీటెడ్గా, అప్పుడు కానీ మనం ఫీవర్కి వస్తుందా, క్యాన్సర్ ఉందా అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇలా ఉమెన్లో వచ్చింది అనుకోండి, besides the above cancer warning signals, one should consult a doctor in the eventual and explain weight. ఇందులో మెయిన్గా ఏంటంటే ఒకటి అనరెక్సియా, ఆకలి కాకపోవడం ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది, ర్యాపిడ్ వితిన్ 3 months లోపల more than 10% ఆఫ్ వెయిట్ లాస్ ఇది ఆల్సో అన్యూజువల్ అవుతుంది అనమాట. ఇట్లాంటివి ఉన్నప్పుడు కానీ మనం క్యాన్సర్ ఉందేమో డయాగ్నోస్ చేసుకోవాలి. కంటిన్యూస్ ప్రొలాంగ్డ్ ఫీవర్ ఆర్ జనరల్ వీక్నెస్, ఇట్లాంటివి. పేషెంట్స్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ క్యాన్సర్స్ దట్ those who had cancer in the past or who had exposure to radiation, ఇట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కానీ, రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కానీ అట్లాంటి వాటిల్లో ముందు జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఉమెన్లో వచ్చేది క్యాన్సర్లు చాలా వరకు
సర్వీస్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అవి ఉంటాయి. వీళ్ళకి ఏం చేయాలంటే మనం ప్యాప్స్మియర్ తీసుకోవాలి. డాక్టర్ గారు మా దగ్గరికి వస్తే ప్యాప్స్మియర్ తీసి పంపిస్తాం. అది దాదాపుగా ఏంటంటే 35 years తర్వాత ఎవ్రీ 2 to 5 years ఒకసారి ఈ ప్యాప్స్మియర్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ మనం ఎర్లీ గుర్తుపట్టవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ట్రీటబుల్ క్యాన్సర్ ఇది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే 5 years ఒకసారి, ఎవ్రీ 5 years ఒకసారి, ఆఫ్టర్ 35 years తర్వాత మ్యామోగ్రఫీ చేయించుకోవడం, సెల్ఫ్ టెక్నాలజీ ఇట్లా పెట్టుకొని బెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ చేసుకోవాలి. ఆల్ క్వాడ్రెంట్స్, అప్పర్ క్వాడ్రెంట్, ఇన్నర్ క్వాడ్రెంట్, లోవర్ ఇన్నర్ క్వాడ్రెంట్, లోవర్ అవుటర్ క్వాడ్రెంట్, ఇట్లా మనం సెల్ఫ్ పాల్పేషన్ చేసుకుంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై డాక్టర్స్ మనం ఇంట్లో చేసుకోవాలి. తర్వాత ఎవ్రీ 2 to 5 years ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే మనం చేసుకోవచ్చు. ప్రాస్టేట్ మెయిన్లో ఉంటుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. ప్రాస్టేట్ దీన్ని మనకు స్పెసిఫిక్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఉంటుంది ఒకటి. దాన్ని సింపుల్ టెస్ట్ వల్ల ఎర్లీగా మనం ప్రాస్టేట్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాస్టేట్ గ్లాండ్స్ బినైన్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది ప్రాస్టేట్ మ్యానేజ్మెంట్ కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ప్రాస్టేట్ క్యాన్సర్ సింపుల్ టెస్ట్ ద్వారా గుర్తించాలి. కొలానైన్ రెక్టమ్ జనరల్గా కొలానైన్ రెక్టమ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉంటుంది. స్టూల్లో రక్తం పోతుందని కొంతమంది పేషెంట్స్ వస్తారు. అది అన్ని ఫైల్స్ కానీ ఫీచర్స్ అట్లా కాకుండా కొంతమంది మోస్ట్ ఆఫ్ ది టైం 45 years తర్వాత ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒకసారి కొలోనోస్కోపీ చేయించుకోవడం. అట్లా చేయించుకుంటే మనకు ఇమీడియట్గా ఎవ్రీ 2 years 45 years తర్వాత అట్లాంటి జెనెటికల్ హిస్టరీ ఇట్లా ఉంటే ఎవ్రీ 2 years ఒకసారి కొలోనోస్కోపీ చేయించుకుంటే బెటర్. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్, హార్ట్లో ప్రివెంట్ చేయాలి. మనం మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్నిటికి ఎక్స్పోజర్ అయితే మనము క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎందులో ఎక్కువ ఉన్నాయి. లైక్ టొబాకో కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జప్షన్ కానీ, తర్వాత అట్లాంటివి ఉన్నప్పుడు మనకు ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రివెంట్ చేసుకుంటే మనం క్యాన్సర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత అవాయిడ్ ఒబేసిటీ వల్ల కూడా కొలన్ క్యాన్సర్స్ కానీ రావచ్చు. తర్వాత మనకి ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, గ్రీన్ లీఫ్ వెజిటబుల్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. అట్లా డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్స్ ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు, మనం డయాగ్నోస్ ఎట్లా అంటే సింటమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తామంటే కొన్ని రకాల టెస్టులు చేస్తాం. దానిలో ఏంటంటే 5 needle ఆస్పిరేషన్, నీడిల్ పెట్టి అక్కడ థైరాయిడ్ నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేస్తాం. ఆస్పిరేట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. తర్వాత హిస్టోపెథాలజిస్ట్ పంపిస్తాం. బయాప్సీ, ట్రూకట్ బయాప్సీ చేస్తాం. అట్లా ట్రూకట్ బయాప్సీ అంటే అట్లా ట్రూకట్ నీడిల్ ఉంటుంది, దాన్ని పెట్టి శాంపిల్ తీసేసి దాన్ని పంపిస్తాం. పెథాలజిస్ట్ పంపిస్తే వాళ్ళు డయాగ్నోసిస్ రిపోర్ట్ ఇస్తారు. ఎండోస్కోపిక్ బయాప్సీ, ఎండోస్కోపియాసిస్ కూడా చిన్న ట్యూమర్స్ కానీ, పాలిప్స్ కానీ ఇట్లాంటివి అక్కడ నుంచి టిష్యూ తీసి హిస్టోపెథాలజీ, స్టీరియోటాక్టిక్ బయాప్సీ, ఇట్లా రకరకాలుగా బయాప్సీ చేస్తే మనకు వస్తుంది. కాకపోతే ఎట్లా స్టేజింగ్ అనేది చేయడం కూడా జరుగుతుంది. ఏ స్టేజ్లో ఉన్నదనేది కూడా మనం చేస్తాం. అలా తర్వాత దాని జనరల్ ఇన్వెస్టిగేషన్స్, ఇంకా వీక్నెస్కి ఇంకేమైనా కారణాలు ఉన్నాయి, డయాబెటీస్ ఉందా, లేకపోతే హెచ్ఐవి ఉందా, ఇంకా మెటబాలిజీ వ్యాధి మనం చేస్తాం. తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయాల్సి వస్తుంది స్టేజింగ్ కొరకు. లైక్ ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎండోస్కోపీ కానీ, డాప్లర్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ. తర్వాత ట్యూమర్ మార్కర్స్ అనేవి ఏదో ఒక్కొక్క ట్యూమర్లో కొన్నిసార్లు బ్లడ్లో దానికి సంబంధించిన మార్కర్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. అట్లాంటప్పుడు మనము అవి వాటి ట్యూమర్ మార్కర్లు, బ్లడ్ శాంపుల్, అదే చిన్న బ్లడ్ శాంపుల్ ద్వారా కూడా మనం కొన్ని ఐడెంటిఫై చేయవచ్చు. లైక్ పిఎస్ఏ, సిఈఏ, ఏఎఫ్పి ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా వేరియస్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి మనకు. ఇంతకుముందు అడ్వాన్స్ డెవలప్ కాలేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. లైక్ ఇందులో మన సర్జికల్ మెథడ్స్లో కానీ, లైక్ సర్జికల్ అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వైడ్ రిసెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది వైడ్ లంపెక్టమీ చేస్తాం. చిన్నగా అరౌండ్ 75 mm మార్జిన్తో తీసుకొని లంపెక్టమీ చేయడం కానీ, ఎక్స్టెన్సివ్ చేసి పెట్టడానికి టోటల్ బ్రెస్ట్ ఎంఆర్ఐ మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ చేయడం కానీ, విత్ యాక్సిలరీ క్లియరెన్స్ కానీ చేస్తూ ఉంటాం. తర్వాత కీమోథెరపీ, రకరకాల మందులు లేటెస్ట్ డెవలప్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ కీమోథెరపీ వార్డ్స్ కూడా పెట్టారు. ఇది పేషెంట్స్ చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. అండ్ రేడియోథెరపీ ఉంటుంది. దీనికి హార్మోనల్ థెరపీ, ఓకే, కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించిన హార్మోన్ థెరపీ వస్తుంది. లైక్ లేజర్ థెరపీ అని, రేడియో యాక్టివ్ అబ్లేషన్ కానీ, గామా నైట్స్ కానీ అట్లాంటివి యూజ్ చేసి కూడా మనం చేస్తామన్నమాట. కొన్ని
కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అవి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అభివృద్ధి క్యాన్సర్ కొన్ని అపోహలు ఉంటాయి మనకి క్యాన్సర్లో ఇట్లా ఏజ్ క్యాన్సర్ అనేది ఒక ఓన్లీ పెద్దవాళ్ళకి వస్తే చిన్నపిల్లలకు రాదు అట్లాంటిది ఏం లేదు. క్యాన్సర్ ఈవెన్ చిన్న పిల్లలకు కూడా పుట్టిన పాపకు కూడా వస్తుంది. సర్వైవల్ డయాగ్నోస్ ఆర్ క్యాడ్ వారు క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు ఖచ్చితంగా అట్లాంటిది ఏం లేదండి. ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టుకుంటే మనం నెంబర్ ఆఫ్ పేషెంట్ని బతికేయచ్చు. స్ప్రెడ్ అనేది మామూలు ఇట్లా ముట్టుకుంటే వస్తుంది అట్లాంటివి ఏం లేదు. అట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు. స్ప్రెడ్ కూడా ఇట్లా ముట్టుకుంటే అట్లాంటివి ఏం రావండి. యూజ్ ఆఫ్ మైండ్ ఇట్లా కార్తీక బయోప్సీ తీస్తారు అట్లా బ్రెడ్ అట్లాంటివి మనం పొగలు పెట్టుకోవద్దు. ఈ రోజుకు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్.